శాపమును కోరుకున్న ప్రజలు. గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని లూకా సువార్త 23వ అధ్యాయం 16 నుంచి 25 వచనాలు చదివినట్లయితే అక్కడ మనకు ఒక సందర్భం కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం? యూదా ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయమని కోరుకుంటూ బరబ్బను విడుదల చేయమని కోరుకుంటారు. ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయమని కోరుకుంటూ బందిపోటు దొంగ అయిన బరబ్బని విడుదల చేయమని కోరుకుంటారండి. ఇక్కడ వారు ఆశీర్వాదాన్ని కోరుకోకుండా శాపమును కోరుకున్నారు. మన జీవితంలో కూడా మనము ఆశీర్వాదాన్ని కోరుకునేవారుగా ఉండాలి, కానీ శాపమును కోరుకునేవారుగా ఉండకూడదండి. శాపమును కోరుకోవడం అంటే ఏంటి? మనం కోరుకుంటున్న పాపపు కార్యాలు, మనం కోరుకుంటున్న చెడు అలవాట్లు, మనం కోరుకుంటున్న పాపపు ఆలోచనలు మన జీవితాన్ని నాశనం నడిపిస్తాయే కానీ ఆశీర్వాదాన్ని అందించవు. బరబ్బ బందిపోటు దొంగండి. అతను జైల్లో ఉండడమే మంచిది. అయితే ఈ ప్రజలు ఏమంటున్నారు? ఆ బరబ్బ మాకు కావాలి, యేసుక్రీస్తు ప్రభువారు మాకు వద్దు అని వారు ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి శాపాన్ని కోరుకున్నారు. మన జీవితంలో కూడా మనం ఆశీర్వాదాన్ని కోరుకునేవారుగా ఉండాలి. మన జీవితం ఎలా ఉన్నది గమనించాలి. దేవుని యొక్క ఉనికిని తెలియజేసే సందర్భం ఏమిటి అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వచనాలు. దేవుడు సమస్త సృష్టిని, మనిషిని సృష్టించిన విధానాన్ని స్పష్టంగా పరిశీలిస్తే, స్పష్టంగా గమనిస్తే, స్పష్టంగా చదివితే, స్పష్టంగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది దేవుడు ఉన్నారు. అవునండి, సృష్టిని సృష్టించడం, మనిషిని సృష్టించడం ఎవ్వరి వల్ల కాదు, సాక్షాత్తు దేవుడు మాత్రమే అందుకు సమర్థుడు. మరి ఇందుని బట్టి మనం గుర్తించాల్సిన విషయం, దేవుడు ఉన్నారు. సృష్టి ఉంది అని నమ్ముతున్నామంటే మనం నమ్మాల్సిన విషయం దేవుడు ఉన్నారు. మానవుడు ఉన్నాడు అని నమ్ముతున్నామంటే మనం నమ్మాల్సిన విషయం దేవుడు ఉన్నారు. దేవుడు ఉన్నారని నమ్మాం కదా, మరి దేవునికి భయపడుతున్నామా? దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నామా? దేవుడు ఆశించిన జీవితాన్ని కలిగి ఉన్నామా? దేవుడు చెప్పినట్టుగా జీవించి ఫలితంగా ఆశీర్వాదాన్ని పొందబోతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు ఉన్నారని గుర్తిద్దాం. దేవునికి భయపడదాం. దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవునికి మాత్రమే సాధ్యం. గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వచనాలు చదివినప్పుడు మనకి ఈ విషయం అర్థమవుతుంది. అన్ని రకాల జీవరాశులు సురక్షితంగా, ఆనందంగా, సమృద్ధిగా, సంతోషంగా జీవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని, భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేయడం దేవునికి మాత్రమే సాధ్యమండి. ఇంకెవ్వరూ ఈ విధంగా సృష్టించలేరు, ఇంకెవ్వరూ ఈ విధంగా రూపించలేరు. దేవునికి మాత్రమే సామర్థ్యం ఉన్నది. దేవునికి మాత్రమే సాధ్యపడే కార్యమండి ఈ కార్యము. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో కూడా మనకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు మనం ఉండొచ్చు. ఆ కార్యములను మనుషులు సాధ్యపడకపోవచ్చు, అయితే దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఉండదు, ఉండబోదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మన కష్టాలను దేవునికి అప్పగిద్దాం. దేవుడు ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన సహాయాన్ని పొందుకుందాం. కష్టాలను జయిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు కలగజేసుకోగానే పరిస్థితులన్నీ మారిపోతాయి, అంతే కదండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వచనాలు చదివినట్లయితే మనకి ఈ విషయం అర్థమవుతుంది. దేవుడు కలగజేసుకోగానే సృష్టి యొక్క పరిస్థితులు, సృష్టి యొక్క స్థితిగతులు, సృష్టి యొక్క సమస్తము మారిపోయాయండి. దేవుడు ఎప్పుడైతే కలగజేసుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే స్పందించాడో, శూన్యంగా ఉన్న భూమి గొప్ప సృష్టిగా మారిపోయింది. దేవుడు ఎప్పుడైతే కలగజేసుకున్నాడో, నిరాకారంగా ఉన్న భూమి గొప్ప ఆకారంగా మారిపోయింది. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో కలగజేసుకుంటాడో, దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడో మన పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవునికి ప్రార్థన చేయాలి, సహాయం చేయమని, జీవితాన్ని సరిచేయమని, జీవితాన్ని బాగు చేయమని, జీవితాన్ని ఆస్వాదించమని దేవునికి మనం ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేస్తున్నామా? దేవునికి అవకాశం ఇస్తున్నామా? దేవుని సహాయాన్ని కోరుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఏది తక్కువ చేయలేదు, చేయబోరు, అంతే కదండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వచనం చదివినట్లయితే మనకి విషయం అర్థమవుతుంది కదా. మానవుడు సంతోషంగా జీవించడానికి, సమాధానంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి, సమృద్ధిగా జీవించడానికి కావలసిన ప్రతి వనరులను దేవుడు ఏర్పాటు చేశారు. దేవుడు ఏర్పాటు చేస్తారండి, అది దేవుని మనసు. పలానా తక్కువైంది అని మానవుడు చెప్పలేడు, చెప్పే అవకాశం దేవుడు ఇవ్వడండి, అది దేవుని యొక్క మనస్సు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనలో చాలామంది అంటుంటాం కదా,
ఇలా పుట్టుంటే బాగుండేది, అలా పుట్టుంటే బాగుండేది, ఆ స్థాయిలో పుట్టుంటే బాగుండేది, ఈ స్థాయిలో పుట్టుంటే బాగుండేదని మనం చాలామంది సనుక్కుంటూ ఉంటాం. గమనించాలి, దేవుడు మానవునికి ఏది తక్కువ చేయబోరండి. అది దేవుని ఉద్దేశం కాదు. దేవుని మనస్సు ఏంటంటే మానవునికి సమస్తము సమకూర్చాలి. ఒకసారి ఆలోచన చేద్దాం, దేవుని మనసును గుర్తిద్దాం, దేవుడిచ్చిన ప్రతి స్థాయిని సంతోషంగా స్వీకరిద్దాం. దేవుని మనసు మనకు ఎప్పుడు అర్థమవుతుంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది. మరి మన జీవితం ఎలా ఉన్నది? బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నామా? చదవడానికి ప్రయత్నిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క శక్తిని అంచనా వేయగలమా? గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వచనం చదివినట్లయితే మనకి ఈ విషయం అర్థమవుతుంది కదా. దేవుడు సృష్టించిన సమస్త సృష్టిని అంచనా వేయగలిగితే మానవుడు దేవుని యొక్క శక్తిని అంచనా వేయగలడు. అంతే కదండి. దేవుడు తన శక్తి చేత, తన జ్ఞానము చేత సమస్త సృష్టిని సృష్టించారండి. దేవుని యొక్క శక్తిని అంచనా వేయాలి అనుకుంటే మానవుడు మొదటగా సృష్టిని అంచనా వేయాలి, సృష్టి యొక్క మర్మాలు అంచనా వేయాలి, సృష్టిలో ఉన్న వాటన్నిటి గురించి ఒక అవగాహనకి మానవుడు తెచ్చుకోవాలి. చాలామంది శాస్త్రవేత్తలు భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలను ఇంకా అన్వేషిస్తున్నారు. వాటిలో దాగి ఉన్న మర్మాలను ఇంకా వెతుకుతూ ఉన్నారండి. దేవుడు సృష్టించిన సృష్టిని మనం అంచనా వేయలేకపోతే దేవుని శక్తిని ఎలా అంచనా వేయగలం? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని శక్తిని ఎవ్వరూ అంచనా వేయలేరు, వెయ్యబోరు కూడా. అంత సామర్థ్యం మానవునికి లేదండి. దేవుని యొక్క శక్తిని మనము గుర్తించి దేవుని యొక్క శక్తిపై ఆధారపడి మనకు ఎదురవుతున్న కష్టాలన్నింటి నుండి మనము విజయాన్ని పొందుకోవాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని శక్తి ఎంతో గొప్పది అని సత్యాన్ని గుర్తిద్దాం, దేవుని మీద ఆధారపడదాం, శ్రేష్టమైన విజయాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకున్న విధానము ఏమిటి అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వచనాలు చదివినట్లయితే మనకి ఈ విషయం అర్థమవుతుంది కదా. దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకోవడం 2 విధాలుగా ఉంటుందండి. 1 సృష్టిని సృష్టించడం, 2 మానవుని సృజించడం. అవునండి, దేవుడు మానవుణ్ణి సృజించారు, సృష్టిని సృజించారు. ఈ సృజించే శక్తి, సామర్థ్యము, జ్ఞానము, బలము దేవునికి మాత్రమే ఉండదండి. మరెవ్వరికి అట్టి జ్ఞానం లేదు, మరెవ్వరికి అట్టి సామర్థ్యం లేదు, మరెవ్వరికి అట్టి బలము లేదండి. దేవుడు మాత్రమే సమస్త సృష్టిని సృజించగలరు. దేవుడు మాత్రమే మానవుని సృజించగలరు. అట్టి సామర్థ్యము దేవునికే ఉన్నది. మానవుని చూసినప్పుడల్లా, సమస్త సృష్టిని చూసినప్పుడల్లా మనం గుర్తుంచుకోవాలి, దేవుడు ఉన్నారు కాబట్టే సృష్టి ఉనికిలో ఉన్నది. దేవుడు ఉన్నారు కాబట్టే మానవుడు ఉనికిలో ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టే సృష్టి, మానవుడు జీవించగలుగుతున్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఉన్నారు సత్యాన్ని గుర్తిద్దామండి. చాలామంది వ్యక్తులు దేవుడు లేరు అన్నట్లుగా వాదిస్తూ ఉంటారు. దేవుడు ఉంటే నాకు కనబడాలన్నట్లుగా వాదిస్తూ ఉంటారు. వారు గుర్తించిన విషయం ఏంటంటే దేవుడు ఉన్నారు కాబట్టే సృష్టి ఉన్నది, దేవుడు ఉన్నారు కాబట్టే మానవుడు జీవిస్తూ ఉన్నాడు. మరి ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఉన్నాను సత్యాన్ని గుర్తిద్దాం, దేవుని వెతుకుదాం, దేవుని కనుగొందాం, రేపటి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.